Praise the Lord. Greetings to you in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. ప్రైజ్ లార్డ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన సాటి లేనటువంటి నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. So today we are going to see a few things about Joseph as a type of Christ. ఈ దినాన యేసేపు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు అనేటువంటి అంశం మీద కొన్ని తలంపులు చూడబోతున్నాం. See, most of the characters in the Old Testament, they point towards Lord Jesus Christ. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అనేక అంశాలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని చూపించేవిగా ఉన్నాయి. So the life of Joseph in many ways it resembles the life of Christ. యేసేపు యొక్క జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి జీవితానికి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి విధంగా మనం చూడవచ్చు. So some of the types of Christ in Joseph's lives are he was loved by his father. యేసేపుకి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి పోలికల్లో మొట్టమొదటిగా యేసేపు తన యొక్క తండ్రి చేత ప్రేమించబడినటువంటి వాడుగా వస్తున్నాడు. And he was rejected by his brothers. యేసేపు తన యొక్క సహోదరుల చేత ద్వేషించబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. And Joseph he suffered unjustly. అన్యాయంగా యేసేపు ఆ యొక్క శ్రమను బాధను అనుభవిస్తా వచ్చాడు. But he was exalted with honor and glory later. దాని తర్వాత తను ఎంతో మహిమతోను ఘనతతోను హెచ్చించబడతా వచ్చాడు. And he delivered his own people from death. తన యొక్క సొంత ప్రజలను ఆ యొక్క మరణం నుంచి తప్పిస్తా వచ్చాడు. So we are going to see at least 7 things briefly. మనము ఎంతో క్లుప్తంగా 7 తలంపుల్ని చూద్దాం. So firstly, మొట్టమొదటిగా Joseph, he was a beloved son, but he was sent by his father to look out to see the welfare of his brothers. యేసేపు తన తండ్రి అయినటువంటి యాకోబుకి ఎంతో బహుప్రియుడిగా వస్తున్నాడు. అదే సమయంలో తన సహోదరుల యొక్క క్షేమ సమాచారం తెలుసుకునే నిమిత్తమై తను వాళ్ళ సహోదరుల దగ్గరికి పంపించబడతా వచ్చాడు. So even though Joseph was given special treatment by Jacob, but Jacob was no different in caring for other children. యాకోబు యేసేపు పట్ల కొంచెం ఎక్కువ ప్రేమ చూపించినప్పటికీ ఇతరుల్ని తనేమి తృణీకరించలేదు, వారిని కూడా బాగానే చూసుకుంటా వచ్చాడు. So Jacob sends his favorite son Joseph to know the welfare of his brothers. యాకోబు తన ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి యేసేపుని తన అన్నదమ్ముల యొక్క క్షేమ సమాచారం కనుక్కునే నిమిత్తమే పంపిస్తా వచ్చాడు. So when Jacob calls Joseph and tells him to go and see the welfare of his brothers, then the response of Joseph is he does not have any complaint, but he says, "Here am I." ఎప్పుడైతే యేసేపుని తన తండ్రి పిలిచి తన యొక్క సహోదరుల యొక్క క్షేమ సమాచార నిమిత్తమై పంపించేటువంటి వర్తమానం చెప్తా వచ్చాడు, ఆ సమయంలో యేసేపు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు, కానీ చిత్తము తండ్రి అని తన తండ్రి చెప్పినట్టు వెళ్తా వచ్చాడు. See, Joseph is not ignorant of his brothers' envy. Joseph very well knew that his brothers hate him. ఆ యొక్క తన సహోదరులు తన్ని ద్వేషిస్తారని తను ఏమాత్రం తెలియనటువంటి వాడు కాదు, కానీ తన యొక్క సహోదరులు తను ద్వేషిస్తున్నాడు అనేటువంటి విషయం ఎంతో బాగా ఎరిగినటువంటి వాడుగా యోసేపు ఉంటా ఉన్నాడు. Similarly, we see that Lord Jesus Christ was sent by his father to seek those who were away from the father's house. అదే విధంగా మనం చూసినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా తన తండ్రి చేత పంపించబడతా వచ్చాడు. ఎవరైతే ఆ తండ్రికి తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోతా వచ్చారో వారి కోసం యేసు ప్రభు వారిని తండ్రి పంపిస్తా వచ్చాడు. See, please turn to 1 John chapter 4 and verse 10. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. Herein is love, not that we loved God, but that he loved us and sent his son to be the propitiation for our sins. తండ్రి తన కుమారుని మన కోసం పంపిస్తా వచ్చాడు. So here, the first thing we see about
Joseph is a type of Christ is he was sent by his father to look out for the welfare of his brothers. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి విషయము యేసేపు తన తండ్రి చేత పంపించబడతా వచ్చాడు తన సహోదరుల క్షేమ సమాచారం కనుక్కునే నిమిత్తమై. Secondly, we see Joseph, he was betrayed and he was falsely accused. రెండవదిగా చూసినట్లయితే యోసేపు తన మీద నింద వేయబడతా వచ్చింది, ఎంతో తప్పుగా తన అప్పగించబడతా వచ్చాడు, తప్పుగా నింద వేయబడతా వచ్చింది. In Genesis chapter 37 we see that Joseph's brothers, they stripped of Joseph clothes. ఆదికాండము 37వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే యోసేపు యొక్క సహోదరులు తన యొక్క వస్త్రములను తీసివేస్తా వచ్చారు. And in Matthew's Gospel chapter 27 we see the soldiers, they strip off Jesus clothes. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఆ సైనికులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రాలను చింపివేస్తా వచ్చారు. Joseph was sold for 20 shekels of silver. యేసేపు 20 వెండి నాణాలకు అమ్మివేయబడతా వచ్చాడు. And Jesus was sold for 30 pieces of silver. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు 30 వెండి నాణాలకు అమ్మివేయబడతా వచ్చారు. So both Joseph and Jesus, they were betrayed by someone who were very close to them. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యేసేపు కూడా వారికి ఎవరైతే దగ్గరగా ఉంటా వస్తున్నారో వారి చేత వారు అమ్మివేయబడతా వచ్చారు. Potiphar's wife, she accuses Joseph. పోతిఫర్ యొక్క భార్య యేసేపు మీద నింద వేస్తా వచ్చింది. And there were false witnesses who were against Jesus and they were shouting, crucify him, crucify him. అంత మాత్రమే కాకుండా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా తప్పుగా ఆయన మీద నింద వేస్తా వచ్చారు. ప్రజలందరూ కూడా ఆయన్ను సిలువ వేయండి అని పలుకుతా వచ్చారు. So firstly, Joseph was sent by his father. మొట్టమొదటిగా యేసేపు తన యొక్క తండ్రి చేత పంపించబడతా వచ్చాడు. Secondly, Joseph was betrayed and falsely accused. రెండవదిగా యేసేపు అమ్మివేయబడి ఎంతో తప్పుగా తన మీద నింద మోపబడతా వచ్చింది. And thirdly, Joseph was sold by his own brothers. మూడవదిగా చూసినట్లయితే తన యొక్క సొంత సహోదరుల చేత యేసేపు అమ్మివేయబడతా వచ్చాడు. And fourthly, Joseph has become a slave or a servant in the house of Potiphar. నాలుగవదిగా చూసినట్లయితే యేసేపు ఆ యొక్క పోతిఫర్ యొక్క గృహంలో బానిసగా లేకపోతే దాసుడిగా అయిపోతా వచ్చాడు. So Joseph was a beloved son in his own house, but he became a slave in the house of Potiphar. తన యొక్క సొంత గృహంలో యేసేపు ఎంతో ప్రేమించబడినటువంటి కుమారుడిగా ఉంటా ఉన్నాడు. పోతిఫర్ యొక్క గృహానికి వెళ్ళేపాటికి తను బానిసగా దాసుడిగా అయిపోతా వచ్చాడు. Similarly, Lord Jesus Christ was the only begotten son to his father, but he comes to this on this earth as a slave. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క తండ్రి దగ్గర ఎంతో ప్రేమించబడినటువంటి కుమారుడిగా ఉంటా వస్తున్నాడు. అయినప్పటికీ ఆయన ఈ లోకానికి ఒక దాసునిగా తను తాను తీసుకుని వస్తా వచ్చాడు. In Philippians chapter 2 and verse 7, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము, it's written there that but made himself of no reputation and took upon him the form of a servant. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకొనెను. So in the life of Joseph we see that the blessing of the Lord was upon the house of Potiphar just because of Joseph. మనం చూసినట్లయితే యేసేపు యొక్క జీవితంలో కేవలం యేసేపుని బట్టి మాత్రమే పోతిఫర్ యొక్క గృహం ఆశీర్వదించబడతా వచ్చింది. So the land of Egypt, it symbolizes the world. ఆ యొక్క ఐగుప్తు దేశం అనేటువంటిది లోకానికి సాదృశ్యంగా ఉంటా ఉంది. Because of Joseph, the land of Egypt was blessed. ఆ యొక్క యోసేపు వలన ఆ యొక్క ఐగుప్తు దేశం అనేటువంటిది ఎంతో ఆశీర్వదించబడినటువంటి దేశంగా వృద్ధి చెందుతా వచ్చింది. Similarly, because of Lord Jesus Christ's sake, the world is blessed today. ఈ దినాన్ని కూడా మనం చూసినట్లయితే కేవలం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఈ యొక్క లోకం ఎంతగానో ఆశీర్వదింపబడినటువంటిదిగా ఉంటా ఉంది. So here we see similarities between Lord Jesus Christ and Joseph as a servant. ఇక్కడ మనం చూసినట్లయితే
ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి జీవితంలోను, యేసేపు యొక్క జీవితంలోను ఆ యొక్క బానిసగా లేకపోతే ఆ యొక్క దాసునిగా ఉండటంలో ఆ యొక్క స్వారూప్యతను మనం చూస్తా రావచ్చు. Fifthly, we see Joseph resisted temptation. ఐదవదిగా మనం చూసినట్లయితే యోసేపు ఆ యొక్క శోధనను జయించినటువంటి వాడిగా, శోధనకు ఎదురు నిలిచినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. So Joseph refused Potiphar's wife's moves towards him. పోతీఫర్ యొక్క భార్య తన వైపు రావడం అనేటువంటి దాని నుంచి తను తప్పించుకొని దూరంగా వెళ్ళిపోతా వచ్చాడు. So even Lord Jesus Christ, he resists the temptation. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆ శోధనను జయించినటువంటి వాడిగా, ఎదిరించినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. So when Joseph was tempted by Potiphar's wife, he says, "How can I sin against God?" ఎప్పుడైతే పోతీఫర్ యొక్క భార్య యేసేపుని వైపు వస్తా ఉందో, తను యేసేపు ఈ మాట పలుకుతా వచ్చాడు, ఏ విధంగా నేను దేవునికి విరోధంగా పాపం చేయగలను అని చెప్తా వచ్చాడు. When Lord Jesus Christ was tempted, he answers from God's word. ఎప్పుడైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శోధించబడతా వచ్చారో, ఆయన దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆయన సమాధానం చెప్తా వచ్చాడు. So what we understand here is both Lord Jesus Christ and Joseph, they were tempted and they resisted temptation. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, యేసేపు ఇద్దరు కూడా శోధించబడతా వచ్చారు. వారు శోధనను ఎదుర్కొని దానికి ఎదురుగా నిలిచి దాని మీద జయం పొందినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. Sixthly, ఆరవదిగా Joseph, he had two prisoners when he was thrown into the prison. He met cupbearer and baker as his colleagues in the prison. ఎప్పుడైతే యేసేపు ఆ యొక్క రాజు ఖైదీలు ఉండేటువంటి చెరసాల్లో వేయబడతా వచ్చాడో, తనతో తోటి ఖైదీలుగా ఆ యొక్క పానదాయకుడు, భక్ష్యకారుడు తన తోటి ఖైదీలుగా ఉంటా వచ్చారు. And when Lord Jesus Christ was hanging on the cross of Calvary, there were two other thieves along with him who were crucified. ఎప్పుడైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడతా వచ్చారో, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో పాటు కూడా ఆ సిలువ మీద రెండు వైపులా ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడతా వచ్చారు. In case of Joseph, one of the prisoner was restored back and the other was hanged. యేసేపు యొక్క జీవితంలో ఆ యొక్క విషయంలో చూసినట్లయితే యేసేపుతో పాటు ఉన్నటువంటి ఇద్దరు ఖైదీల్లో ఒకతను తిరిగి తన యొక్క స్థానాన్ని పొందుకుంటా వచ్చాడు, ఒకతను ఆ యొక్క ఉరి తీయబడతా వచ్చాడు. So similarly, in the case of Lord Jesus Christ, one thief, one robber, he accepts Jesus Christ, he accepts the punishment, and the other thief, he does not realize his condition. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా తనతో పాటు ఉన్నటువంటి ఇద్దరు ఖైదీల్లో ఒక ఖైదీ, ఒక దొంగ తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటా వచ్చాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో పాటు కూడా తను తిరిగి లేపబడతా వచ్చాడు. మరి ఒక దొంగను చూసినట్లయితే తను మరణానికి వెళ్తా వచ్చాడు. And next, seventhly, we see Joseph marrying a Gentile bride. ఏడవదిగా మనం చూసినట్లయితే యేసేపు ఆ యొక్క అన్య స్త్రీని వివాహం చేసుకుంటా వచ్చాడు. Joseph was a slave of Egypt. Now he becomes the ruler of Egypt. యేసేపు ఆ యొక్క ఐగుప్తులో బానిసగా ప్రవేశిస్తా వచ్చాడు. ఇప్పుడు ఐగుప్తులో పరిపాలించేటువంటి వాడిగా తను అవుతా వచ్చాడు. So Joseph was exalted second to Pharaoh. యేసేపు ఫరో తర్వాత ఉన్నటువంటి రెండవ వ్యక్తిగా అంత ఉన్నత స్థానానికి హెచ్చించబడతా వచ్చాడు. After Joseph was exalted, then he marries a Gentile. He marries daughter of Potiphar. తను ఆ యొక్క పరిపాలకుడిగా, రాజుగా, ప్రధానమంత్రిగా ఎప్పుడైతే చేయబడతా వచ్చాడో దాని తర్వాత పోతీఫర్ యొక్క కుమార్తెను తను వివాహం చేసుకుంటా వచ్చాడు. So in the wife of Joseph, we can see the picture of bride of Christ. యేసేపు యొక్క భార్యలో మనము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వధువుని కూడా చూడవచ్చు. So when God exalted Lord Jesus Christ, so his bride is also exalted along with him. ఎప్పుడైతే తండ్రి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని హెచ్చిస్తా వచ్చాడో, తనతో పాటు తన యొక్క వధువు కూడా ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేదిగా ఉంటా ఉంది. So when Joseph's brethren, when they came to Egypt to buy food,
Joseph recognized them, but they did not recognize Joseph. ఎప్పుడైతే యోసేపు యొక్క సహోదరులు ఆ యొక్క ధాన్యం ఆహారం కొనుక్కోవడానికి ఐగుప్తుకు వస్తా వచ్చారో వారు యోసేపుని గుర్తుపట్టలేకపోతా వచ్చారు. కానీ యోసేపు తన యొక్క సహోదరుల్ని జ్ఞాపకం ఉంచుకున్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. So when Lord Jesus Christ came to this earth, his own people, Jews, they did not recognize Jesus and they did not receive Jesus as Messiah. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ లోకానికి వస్తా వచ్చారో ఆ సమయంలో తన సొంత ప్రజలైనటువంటి ఆ యొక్క యూదులు ఆయనను మెస్సయ్యగా గుర్తించలేకపోతా వచ్చారు. And finally we see Joseph was rejected, and he is the reason that everyone in his family were reunited later. యోసేపు తన యొక్క కుటుంబంలో ఆ యొక్క తృణీకరించబడినటువంటి వాడుగా ఉంటా వచ్చాడు. దాని తర్వాత చివరికి ఆ యొక్క కుటుంబం అంతా కూడా ఒక చోట కలుసుకోవడానికి తనే కారణమవుతా వచ్చాడు. So at a later point of time, the brothers of Joseph, they realize their sin, they realize their mistake, and they feel guilty. దాని తర్వాత యోసేపు యొక్క సహోదరులు వారు చేసినటువంటి తప్పిదాన్ని, వారు చేసినటువంటి పాపాన్ని గుర్తెరిగి వారు ఎంతగానో పశ్చాత్తాపడతా వచ్చారు. They thought that Joseph will punish them, Joseph will take some revenge on them, and they came to Joseph. యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు వారికి శిక్ష విధిస్తాడేమో అని, వారి మీద పగ తీర్చుకుంటాడేమో అని వారు అనుకుంటూ యోసేపు దగ్గరికి వస్తా వచ్చారు. Similarly, many will come to Jesus thinking that God will punish, but God will never punish when we go to him. అదే విధంగా అనేక మంది ప్రజలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వెళ్తే ఆయన మనల్ని శిక్షిస్తాడేమో అనుకుంటారు, కానీ ప్రభు ఏమాత్రం కూడా మనల్ని శిక్షించేటువంటి వాడుగా ఉండడు. So Joseph did not punish his brothers, but he shows mercy on his brothers and he forgives his brothers. యోసేపు తన యొక్క సహోదరులకి శిక్ష విధించడానికి బదులుగా తను వారి మీద దయ చూపించి వారిని క్షమించినటువంటి వాడుగా ఉంటా వస్తున్నాడు. The brothers of Joseph were given the privilege to sit at the table and be served. యోసేపు యొక్క సహోదరులందరూ కూడా యోసేపుతో పాటు ఆ యొక్క భోజనం బల్ల దగ్గర ఆయనతో పాటు కూర్చుని ఆయనతో పాటు భుజించేటువంటి వారుగా అవుతా వచ్చారు. So similarly, once upon a time we were enemies to Lord Jesus Christ, but now we have the privilege to sit at his table. మనం కూడా మన యొక్క జీవితాల్లో కానుక సమయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి మనము విరోధులంగా శత్రువులంగా ఉంటా వచ్చాం, కానీ ఇప్పుడైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బల్ల చుట్టూ చేరి వచ్చేటువంటి వారంగా మనం ఉంటున్నాం. See, Joseph brothers, they were trying to plead their case, they were trying to compromise with Joseph, they were trying to explain something. యోసేపు యొక్క సహోదరులు చూసినట్లయితే వారి గురించి వారు సంజాయిషి చెప్పుకునేటువంటి వారుగా, వారిని వారు సమర్థించుకునేటువంటి వారుగా, తన ముందు ఆ యొక్క విషయాలన్నీ చెప్పేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. Similarly, we also try to plead our case, we try to compromise with God, thinking that our good deeds will save our past sins. మనం కూడా చాలా సార్లు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి మన యొక్క పాపాన్ని సమర్థించుకునేటువంటి వారంగా, లేకపోతే మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో రాజీ పడేటువంటి వారుగా, అటువంటి విధంగా మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి చాలా సార్లు వచ్చే వారంగా ఉంటాం. So Joseph, once he was rejected, but now he is the reason for reuniting all his brothers, including his father. ఒకానొక సమయంలో యోసేపు తృణీకరించబడినటువంటి వాడుగా ఉంటా వచ్చాడు, కానీ చివరికి తన యొక్క కుటుంబం అంతా కూడా తన తండ్రితో సహా అందరూ కూడా కలుసుకోవడానికి యోసేపు కారణమవుతా వచ్చాడు. So there are so many similarities between Joseph and Lord Jesus Christ. ఈ విధంగా మనం చూసినట్లయితే యోసేపుకి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి మధ్యలో అనేకమైనటువంటి సారూప్యతలు, పోలికలు ఉంటా ఉన్నాయి. So in the Old Testament characters, throughout the life of Joseph, we don't see anywhere mentioned saying that Joseph has committed sin. పాత నిబంధన గ్రంథం అంతట్లో కనుక మనం చూసినట్లయితే, యోసేపు గురించి రాయబడినటువంటి విషయాలన్నింటిలో కనుక మనం చూసినట్లయితే యోసేపు పాపము చేశాడు అనేటువంటి మాట రాయబడటం మనం ఎక్కడ కూడా చూడం. Joseph was sent by his father.
యేసేపు తన తండ్రి చేత పంపించబడతా వచ్చాడు. He was betrayed and he was falsely accused. తను అమ్మివేయబడతా వచ్చాడు. తప్పుగా తన మీద నింద మోపబడతా వచ్చింది. He was sold to the Ishmaelites. తను ఇస్మాయేలీయులకి అమ్మివేయబడతా వచ్చాడు. And the beloved son, he becomes a slave of Egypt. ఆ యొక్క ఎంతో ప్రియమైనటువంటి కుమారుడు ఐగుప్తులో బానిసగా అవుతా వచ్చాడు. And he resists the temptation in the house of Potiphar. పోతీఫర్ యొక్క గృహంలో తను ఉంటా వచ్చినప్పుడు ఆ యొక్క శోధనని ఎదుర్కొని దానికి ఎదురుగా నిలబడినటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. And Joseph had a colleagues in the prison, two prisoners, cupbearer and the baker. యేసేపు చెరసాల్లో ఉంటా వచ్చినప్పుడు అక్కడ తన తోటి ఖైదీలుగా తన భక్ష్యకారుడు పానదాయకుడు ఉంటా వచ్చారు. And one was hanged and one was restored back to his work. ఆ యొక్క ఇద్దరు ఖైదీలలో ఒకరు తిరిగి తమ యొక్క స్థానానికి చేర్చబడతా వచ్చారు, మరి ఒకరు ఉరి తీయబడతా వచ్చారు. Joseph marries a Gentile woman. యేసేపు ఆ యొక్క అన్య స్త్రీని వివాహం చేసుకుంటా వచ్చాడు. Joseph was rejected and he is the reason for all his family members to be reunited. యేసేపు ఒకానొక సమయంలో తృణీకరించబడినటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. అదే యేసేపు చివరిగా తన యొక్క కుటుంబం అంతా, తన తండ్రి అందరూ కూడా ఒకే చోట కలుసుకోవడానికి కారణమైతా వచ్చాడు. So we have seen Joseph as a type of Christ. మనం చూస్తా వచ్చాం యేసేపు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటా ఉన్నాడు. So I have just shared only few things about the life of Joseph. నేను కేవలం కొన్ని యేసేపు యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలను మాత్రమే చెప్పగలుగుతా వచ్చాను. And if you can spend some time and meditate on the life of Joseph, probably you would find so many things about the life of Joseph and as a type of Christ. మీరు గనక సమయం తీసుకొని యేసేపు యొక్క జీవితం గనక ధ్యానించినట్లయితే యేసేపులో యొక్క అనేకమైనటువంటి గుణాలను మీరు తెలుసుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా యేసేపుకి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు గారు సాదృశ్యంగా ఉండడం అనేటువంటి అనేక విషయాలను మీరు చూడవచ్చు. May God bless this word. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. Praise the Lord. Praise the Lord.